నగదు రహిత వైద్య చికిత్స కోసం డిజిటల్ ఆరోగ్య కార్డులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. సీఎం రేవంత్ రెడ్డికి జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. నాంపల్లి టీఎన్జీఓ భవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మార్చడం ఉద్యోగులకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. తర్వాత వాటికి ఇంక్లూడ్ చేసిన 7 డిమాండ్లు 64 డిమాండ్లు ప్రధాన డిమాండ్లుగా ఉన్న ఒకటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిటెడ్ పెన్షనర్ సంఘాల తరఫున నిన్న క్యాబినెట్లో తీసుకున్న ముఖ్యమంత్రి వర్యులు టోటల్ తెలంగాణ క్యాబినెట్ అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మా టీజీజేఏసీలో మేము మొదటగా చెప్పిన 57 డిమాండ్లు తర్వాత వాటికి ఇంక్లూడ్ చేసిన 7 డిమాండ్లు 64 డిమాండ్లు ప్రధాన డిమాండ్లుగా ఉన్న ఒకటి ఎంప్లాయ్ సమస్యలని మేము ఇన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశాం. వాటిపైన హెల్త్ కార్డ్స్ పైన గతంలో వచ్చిన 186 ఎన్జిఓస్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కార్మికులు కావచ్చు, చాలామంది దీనికోసం వెయిట్ చేసిన అందరి తరఫున ప్రభుత్వానికి మా జేఏసీ చైర్మన్ గారు మారం జగదీష్ గారు ఎమర్జెన్సీ పని నుండి కరీంనగర్ మీటింగ్కి వెళ్ళారు. వారు బార్లీ బయలుదేరారు. కరీంనగర్లో ఆడ ప్రెస్ మీట్ పెడతా అని చెప్పారు. ఈ లోపుగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మేము ఇది పెట్టడం జరిగింది.